నమస్తే. మనం బీజేపీ కార్యాలయం ఉన్నాము. ఏదైతే మాజీ బీజేపీ ఎంపీ అటు ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం బీజేపీ ఆఫీస్ పైన పెద్ద పెద్ద రాళ్లతోటి గుడ్లతోని అదేవిధంగా వివిధ ఇటుక పిల్లలతోటి పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే అంటే దాడిని తీవ్రంగా ఇటు బీజేపీకి సంబంధించిన శ్రేణులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహేష్ కుమార్ ఉన్నారు. మనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా చూస్తారన్న ఈరోజు ఇంత దారుణమైనటువంటి ఇటుక పిల్లలు, కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి దారులు చేతి కూడా దెబ్బ చూస్తూ ఉన్నాం, ఏమంటారు? చేతి ఒకటి దెబ్బ, ఒక తలకాయ కూడా పలిగింది, దవాఖాన కూడా పోయారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ దాడి ఏదైతుందో ఇది మామూలు సంఘటన కాదు. ఇది ప్లాన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, ఒకరితో దొరికితే చంపేయాలనే ఒక స్కీము, ఈ స్కాము రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దాడి చేసినటువంటి కొడుకులను ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. రాసి పెట్టుకోవాలని చెప్తున్నాం. ఎట్లా దాడులు చేస్తారు? భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు. మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతారా? రాహుల్ గాంధీ ఏంది కాన్స్టిట్యూషన్, సంవిధానం ఏం చెప్తా ఉంది? ప్రతిపక్షాల మీద దాడులు చేయమని చెప్తా ఉందా? సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి, దిమాగుందా? కార్యకర్తల మీద దాడులు చేస్తారా మీరు? దళిత కార్యకర్త ఈరోజు చంపేయాలని ప్రయత్నం చేశారు. పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మీరు చూడు, ఇంతమంది పోలీసులు ఉన్నారు మమ్మల్ని ఆపడానికి, వాళ్ళు దాడులు చేస్తారంటే చప్పట్లు కొట్టనికి, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎవరిని అరెస్ట్ చేయాలి. వాడు రాళ్ళు ఇసురుతుంటే, గుడ్లు ఇసురుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? ఇంటెలిజెన్స్ ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది. దీనికి బాధ్యులను తీసేయాలి. పార్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎవరైతే వాళ్ళు తీసేయాల్సిందే. దీని విషయంలో అట్టనిపుడైంది. కాబట్టి తప్పకుండా ఏ ఒక్కరు దాడి చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా డెఫినెట్ నిలబడతాయి, నిటారుగా నిలబడతాం, ఎవరు వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ చెప్తున్నా కదా, ఇది జరగబోతుంది. ఏం జరుగుతుందో చూడండి, అంతే. డెఫినెట్ జరుగుతుంది. ఇంత బేషిజ్గా, బేషరంగా గూండాయిజం ఎంకరేజ్ చేస్తుండే రేవంత్ రెడ్డి, గూండాయిజం చేస్తుండే రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బీసీల పైన, దళితుల పైన దాడులు వేస్తారా? డెఫినెట్లీ అంతకంత రెట్టింపుగా చెల్లిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. మా పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, కాసం వెంకటేశ్వర గారు. మీ దాడులు చేసిన వాళ్ళు ఎవరు వదిలే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. కంప్లైంట్ ఇవ్వబోతురా వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పోలీసులు వాళ్ళ కొమ్ము కాసు, పోలీసులు దగ్గర దాడులు చేపిస్తా ఉన్నారు. దాడులు చేపించిన పోలీసులు కాదు, ఇక్కడ నిలవలేరు. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ళు పట్టుకు ఇస్తుంటే ఏం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు? వైఫల్యం కాదా ఇదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లోపల మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళు మంత్రులు అంటున్నారు, వాళ్ళ సందర్భంలో వాళ్ళకు ఏమైనా జరిగితే ఎలా ఉండదు? జరగడం కాదు, జరగాలనే వాళ్ళు చేస్తున్నారు. దాడులు చేసేది ఎందుకోసం అంటే వాళ్ళని చంపేయాలి, దాడులు చేయాలి, భయపడుతుంది. ఇంద్రమ్మ రాజ్యం అంటేనే హింస చేయడం, హింసిస్తున్నారు తెలంగాణ ప్రజలను. ప్రతిపక్షాలు లేకుండా ఏదామని చూస్తూ ఉన్నారు. అదేగా వాళ్ళు చేసేది. ఎవ్వరు వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ దానికి ఇంత మూల్యం చెల్లించుకుంటారు. అంటే పోలీస్ వ్యవస్థకు తెలుసు ఆల్రెడీ. చూసా అంటే పోలీసు ముందే వచ్చి ఉన్నాక కూడా ఆపలేకపోయారు. అంటే ఎలా అంటారు దీన్ని? వెనుక అదే మేము ఇచ్చినట్టు చేస్తాం, మీరు ఏడినట్టు చేయాలి, మేము ఆపినట్టు చేస్తాం, మీరు ఆగినట్టు చేయండి అనే మాత్రమే తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు చూస్తారు కదా, పంటలు, రాళ్ళు పైన, కార్యకర్తల పైన దాడులు, ఇది అట్టర్లీ ఫెయిల్యూర్. మీరు చైర్ లోపల మా సెక్యూరిటీ గార్డుల పైన దాడులు చేస్తారు, మా కార్యకర్తల పైన దాడి చేస్తారు, దళిత మోర్చా నాయకులు తలకాయ వాళ్ళు కొడతారు, బీసీ మోర్చా నాయకులు. ఏం జరుగుతుంది? ఎవరి మీద దాడులు చేస్తున్నాం? నీ గూండాయిజం ఎవరి మీద రేవంత్ రెడ్డి? నీ గూండాయిజం ఎవరి మీద? రా, నువ్వు ప్రతిపక్షాలు నిజంగా తప్పు చేసి ఉంటే, ఇంకోటి ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయి. ఇది కాదు కదా నువ్వు చేయాల్సింది. డెఫినెట్లీ ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసినటువంటి ఒక పెద్ద తప్పు. ఏదైతే రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి కూనిగా మేము భావిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా దీంట్లో బాధ్యులను శిక్షించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. రాజకీయాల్లో మామూలుగా విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. దానికి దాడి చేయాల్సిన అవసరం ఉందంటారా? అదే అంటారు కదా, వీళ్ళు రాజ్యాంగాన్ని నిజంగా గౌరవించేటోళ్ళైతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిజంగా ఫాలో అయ్యేటోళ్ళైతే ప్రతిపక్షాలు ఉండాలని కోరుకోవాలి. ప్రతిపక్షాల్లో నువ్వు ప్రతిస్పందనగా మాట ద్వారా నువ్వు చెప్పాలి, కానీ న్యాయబద్ధంగా మాట్లాడాలి. దాడులు చేస్తావా అంటే ఏం చేస్తున్నాడు? గూండాయిజం కాదు. మీకు కూడా దగ్గర ఉందంటుంది గాంధీ భవన్. నేనేమన్నా, గాంధీ భవన్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎంత దూరమో
బీజేపీ ఆఫీస్ కి గాంధీబాబు కూడా అంతే దూరం కదా, అంతే కదా. సో కాబట్టి మేమేమంటాం అంటే డెఫినెట్లీ దీనికి బాధ్యులైన వాళ్ళు 100% శిక్షించబడతారు. దానికి ఎవరు కదా, ఏ ఒక్క రోజు ప్రసక్తి లేదు. మీరు ఏదో వచ్చి రాలిస్తే ఊకుంటాం చుప్ ఉంటాం అని. డెఫినెట్ అంతా రెట్టింపుగా ఈటిక జవాబు పత్తర్ సే దేనా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నట్టు हमको पता है. నేనంటే ఒక్క ఎమ్మెల్యే నీ గల్లీలో తిరిగారు, బీజేపీ ఒక పిలిపిస్తే నీ గల్లీలో తిరిగారు. మా కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, మా పార్టీ జనరల్ సెక్రటరీ మాకు చెప్పారు, కొన్ని సిద్ధాంతాలు నేర్పారు. క్రమశిక్షణ ఉండడము, శాంతంగా ఉండడము, అవతలోడు వాడు మన్ను తిన్నాడు, పీ తిన్నాడు, పెండ తిన్నాడు అని చెప్పి మనం తినద్దురా అని చెప్పి మాకు చెప్పారు. కాబట్టి మేము కంట్రోల్ ఉన్నాం. అంటే ఇది ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పేసి అహంకారంతో చేసినట్రా, అంతే కదా. అధికారంలో అహంకారము, ఈ అహంకార పూర్తి ప్రభుత్వాన్ని బొందబెట్టరు. ఆనాడు ఇందిరామ్మ ఎట్లా చేసిరు, ఈనాడు రేవంత్ రెడ్డి అట్లే చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ చేసిన అదే, బాబాసాహెబ్ ముసుకేసుకుంటారు, బీసీల ముసుకేసుకొని బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు చేస్తూ ఉంటారు. అదే ఈ కాంగ్రెస్ పార్టీ అసలియత్. వీళ్ళు అసలైతే అది మీరు దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఇమీడియట్లీ సస్పెండ్ చేయి, నువ్వు నిబంధన చూపించుకో. దాడికి పాల్పడినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్ సస్పెండ్ చేసాం. ఈ స్టేట్మెంట్ దమ్ముంటే ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వవు? అంటే దాడులను ప్రోత్సహించడమే కాదు, ఈ దాడికి ప్లాన్ మొత్తం వేసింది కూడా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ప్లాన్ చేసిర్రు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూట్ చేసిర్రు. ఏంటంటే వీళ్ళ పైన శిక్ష తీసుకోవాల్సిందే. దట్ ఈస్ అవర్ డిమాండ్. లేకపోతే మీ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు గల్లీలో తిరిగేటటువంటి ప్రసక్తి ఉండదు. భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు. మా ఆందోళన ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, మా ఆందోళన రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటుంది, మా ఆందోళన బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ఉంటుంది. మీ లెక్క గూండాయిజం, రౌడీయిజం ఇలాంటి ఉండదు. ఒకవేళ అది చేసేటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చుకోగలిగితే మీ ఒక కార్యకర్త ఎవ్వరు కాపాడలేరు రేవంత్ రెడ్డి అని చెప్పి సవాల్ విసురుతున్నాం ఈ సందర్భంగా. అన్న ఇది జమ్మూ కాశ్మీర్లా అంటే ఇదివరకు ఉంటుండే ఉగ్రవాదులు మెరుపు దాడి చేసారు, అట్లా వీళ్ళు ఉగ్రవాదుల్లాక ఆ ఉన్మాదాన్ని నెత్తికి ఎక్కించుకొని బాగా కావడం ఎక్కి వచ్చినట్టున్నది. వాళ్ళు తాగి వచ్చినట్టున్నారు వాళ్ళ పార్టీ ఆఫీస్ లా. మన అసెంబ్లీలో అదే చెప్పిరుగా, డ్రింకింగ్ ఇండస్ట్రీ చేయాలని చెప్పి ప్రతిపక్షాలు తాగి వచ్చిరు అనుకుంటా. ఇట్లా ఇంత తాగి ఈరోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరో ఆయన ఎన్నికైంది కాబట్టి ఆయన ఉనికి చాటానికి, కానీ ఉనికి చాటానికి నాయన ప్రజాస్వామ్యంలో ఉంటే నిరసన తెలుపు. కానీ నువ్వేం హింసని ప్రేరేపిస్తున్నావు. హింస ప్రేరేపిస్తే ఎవరు ఉండరు. ఇట్లా హింస నమ్ముకుని మస్తు మంది కనుమరుగైపోయారు. ఈరోజు చూస్తలే దేశంలో ఒక జెండా ఉండే వాళ్ళు హింసనే నమ్ముకున్నారు, ఏమైంది కనుమరుగైపోయారు. మీరు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి దేశం నేడ దిక్కులేదు. కానీ ఈరోజు రాష్ట్ర కాలం మీద వచ్చారు. మా తల్లి లాంటివి, మా ఇల్లు ఇది. బీజేపీ కార్యకర్త హిందుత్వవాదకి ఇల్లు లాంటిది, తల్లి లాంటిది. అసలు మా తల్లిది మీద దాడి చేసినా మేము భావిస్తున్నాం. యువమోర్చా తరఫున కూడా ప్రజాస్వామ్యంగా మా పెద్దలు చెప్పిన విధంగా మేము ఖచ్చితంగా చర్య ఉంటుంది. అంటే ఇంత పెద్ద రాళ్ళు విసిరేసారు, ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇంత పెద్ద రాళ్ళు సంపరికి వచ్చిరా అన్నది. ఇప్పుడు 6 మంది నాయకులకు, మా కార్యకర్తల నాయకులు మొత్తం 6 మందికి ఇప్పుడు అయింది. ఇప్పుడు రక్తం చూసిన వాళ్ళు సంపనికి వచ్చి ఇంద్రమప్పాలు అంటే ఇదేనా? యువమోర్చా దాచుకుంటే ఎంతసేపు అన్నా ఒకసారి మీరే యూత్ కాంగ్రెస్ లో ఒకసారి వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ మీకు గుర్తుకులేదా ఏం చేసినాము? ఒకసారి మా మీద దాడికి వస్తే మర్చిపోయినావా అంటున్నా. అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ, రాజ్యసభ సభ్యులు ఎడుస్తావోలే ఎడికేని మాకు. అరే మీకు దమ్ముడు మేము ఉన్నప్పుడు రండి భయ్, మేము లేనప్పుడు వచ్చేది తమాషాలు చేసేది. మేము ఉన్నప్పుడు ఒకసారి వచ్చినా అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు రాజ్యసభ ఎంపీ మూతోడు జవాబు ఇచ్చినాము. ఏడిస్తే టీవీ 9, TV6 అన్నింటిలో వచ్చింది కదా, ఎట్లా ఏడిచిండు. అట్లుంటుంది మా బలం, మా సత్తా అట్లుంటుంది. యువమోర్చా బలం ఏందో సత్తా ఏందో అనిల్ కుమార్ యాదవ్ బాగా తెలుసు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అని ఒకసారి అడగండి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరుతున్నాం మీ యూత్ కాంగ్రెస్లోనా? ఇదివరకు మీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అడగండి. యువమోర్చా సత్తా ఏందో చూపెడతాడు. మేము ఉన్నప్పుడు రండి భయ్, రెండగల్లా మేము లేనప్పుడు వచ్చేది. యాక్షన్ చేసారు, మీ రియాక్షన్ ఉండబోతుందా? మా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఇక మా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మాకు కొన్ని వాళ్ళగా నీతి నియమాలు లేకుండా ఉంటుంది. మా నీతి నియమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఏ విధంగా అనేది డిస్కస్ చేసుకొని అది ఖచ్చితంగా చర్య ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. వాళ్ళలాగా రౌడీల్లాగా, గుండాల్లాగా, మందాగా వచ్చిన వాళ్ళలాగా, గంజదాగా వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ మరి ఉండదు. అట్లుంటే వాళ్ళకి మాకు ఫరగేం ఉండదు. కానీ ఉంటుంది దీని మీద ప్రతి దాడి చేసిన ప్రతి ఒక్కరికి ఆ నాయకులు ఎవరైతున్నారో, నాయకులు వెనుకల కార్యకర్తలుగా మద్దతుదారులు ఎవరైతే యూత్ కాంగ్రెస్ వచ్చారో మీరు గుర్తుపెట్టుకో. మీరు సామాన్యులు, మీకు ఏం దీని మీద తెలియదు. వాళ్ళు ఎగేస్తూ వచ్చి మీ లైఫ్ని మీరు ఖరాబ్ చేసుకుంటారు. ఒక దళితుల మీద దాడి చేసారు, ఒక బడుగు బలైన వ్యక్తి మీద దాడి చేశారు, బీసీ క్యాడర్ మీద దాడి చేశారు. మళ్ళీ ఢిల్లీ తీరాల్సి వస్తుంది బిడ్డ. ఎస్సీ కమిషన్ కానీ బీసీ కమిషన్ జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నమ్ముకున్న నాయకులు నమ్ముకున్న వెనకాల ఉన్న మద్దతుదారులను హెచ్చరిస్తున్నాను నేను. మీరు ఏం తెలియదు, మీకు కాలు ఒక చుక్క ఒక ముక్క ఇచ్చి మిమ్మల్ని ఎగేస్తారు. ఆ ట్రాప్లో మీరు పడకోరు. కాంగ్రెస్ ఉంటుంది అనుకుంటారు, 3 సంవత్సరాలు ఉంటుందో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. మా కాంగ్రెస్ నమ్ముకొని సామాన్యులు దీంట్లో ఇరకకండి. ఇది ఉగ్రవాద దాడిగా మేము అభివర్ణిస్తున్నాం అన్న.
మేము లేనప్పుడు వచ్చారు పిరికి వాళ్ళు దమ్ము ఉంటారు రమ్మని చెప్పు. అధికారం ఉంటే దాడులు చేయొచ్చని. అదే అధికారం ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే వకాలతో తీసుకురు అధికారం వచ్చిందంటే కదా మేము ఏమైనా చేసుకోవచ్చు తెలంగాణలో. నిజాం వారసులు ఇదంతా నిజాం వారసులు కదా. నిజాం మన రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు ఇందిరమ్మ స్ఫూర్తి ఇదే. ఒకసారి ఎట్లనే జైలు కాడ ధర్నా చేసి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా కొట్టి పంపించారు. సో అదే స్ఫూర్తి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మా మీద హింసాయుతంగా దాడి చేసినారు. ఇంత పెద్ద రాళ్ళ నేడనా మనుషులు అంటే ఇంత పెద్ద మా చేయకుండా పెద్ద ఉంది ఉంటారా దాంట్లో వయసు సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ రాయి పడితే వాళ్ళు ఉంటారా పోతారా? ప్రాణం పోతే తిరిగి వస్తుందా? మీకు రాజకీయాలు ముఖ్యమా మా మనుషులకు ప్రాణాలు ముఖ్యమని అడుగుతున్నా. రాజకీయాలు ముఖ్యం. అరే ఏంటో ఢిల్లీలో చూసుకోరు భయ్. సరే ఎవరో అంటున్నారు ఢిల్లీలో అన్నాడు కదా, ఢిల్లీలో మీ ప్రజాక్షేత్రంలో పోయి చూసుకోండి. ఈడికొచ్చేయండి ఆడ లేవనికి శాతం కదా అని ఈడికొచ్చారు. మేము లేనప్పుడు ఆడడం లెక్క నపుంసకు లెక్క మేము ఉన్నప్పుడు రండి. మేము ఉన్నప్పుడు వచ్చిన ఒకసారి యూత్ కాంగ్రెస్ ఏమైంది? అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు మీకు గుర్తుకుందా? మేము ఉన్నప్పుడు వచ్చినాం. మూతోడు జవాబు ఇస్తే ఏడుస్టో వేయండు. అది గుర్తుపెట్టుకోవడానికి గుర్తు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులకి మేము ఉన్నప్పుడు వచ్చినాం. మేము మీకు దమ్ము ఉంటే మొగోళ్ళు అయితే మేము ఉన్నప్పుడు రండి. యువమోర్చా ఉన్నప్పుడు యువమోర్చా నాయకులుగా కార్యకర్తలు ఉన్నప్పుడు రండి. మూతోడు జవాబు మా ఎట్లుంటో చూపెడతాం. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోసారి ఇటువంటి చర్యలు పాల్పడితే పుసుక్కున మేము ఉన్నప్పుడు వచ్చిరాంకో బిడ్డ మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ చూడాలంటే మళ్ళీ మీరు భయపడతారు. మళ్ళీ మేము ఉన్నప్పుడు కూడా మళ్ళీ వచ్చిరాంక ఎప్పుడైనా పుసుక్కున వచ్చిరాంకో మీ కాంగ్రెస్లో ఎగేస్తే పవర్ ఉన్నారని చెప్పి మీకు మూతోడు జవాబు ఎట్లుంటా అంటే మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ చుట్టాలంటే భయపడాలి. ఈ హత్య రాజకీయాలు కావచ్చు ఇవి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన తెలంగాణలో కూడా రిపీట్ అయితే అనుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేర్పించేది కాంగ్రెస్ పార్టీ అన్న. ఇన్ని రోజులు దేశాన్ని రాష్ట్రాన్ని ఓల్పాలించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఓల్పాలించి కాంగ్రెస్ చేసేదే ప్రోత్సహించే హత్య రాజకీయాలు, హింసా రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, హత్య రాజకీయాలు, అవినీతి రాజకీయాలు వీటన్నిటికీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకే. ప్రపంచంలో ఇంకే రాజకీయ పార్టీకి లేవు. అర్థమైందా? కానీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఇక్కడ ఉన్న తెలంగాణ సంవత్సరాలు చైతన్యవంతులు వాళ్ళు ఎలా జవాబు అలా జవాబిస్తారు. ఈరోజు మీరు ర్యాలీస్ చేసి మీరు వాళ్ళ ఓట్ల రూపంలో మీకు జవాబిస్తారు. అర్థమైందా? ఇంకోటి మీ చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అది వాస్తవము. మీరు ఇంకోసారి నేను ఇప్పుడు చెప్తున్నా జరిగింది కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లనే మీ నాయకులు ఎగేసి మందాకి చికెన్ ముక్క తిని మా మీదకి వచ్చిరాంకో పుసుక్కున మేము ఉన్నప్పుడు పెట్టాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మళ్ళీ ఏమో రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తూ వస్తారు. వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. మొన్న ఎవరో యాక్టరు ఆయనకు సంబంధం ఉందో సంబంధం లేదో ఆ విషయం పక్కన పెడితే ఆయన ప్రొసీడింగ్స్ చేసిరు కదా, లీగల్గా ఆయన యాక్షన్ తీసుకురు కదా. మరి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అధ్యక్షుడు వాళ్ళు వాళ్ళ అధినాయకులు వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బాబాసాహెబ్ రచించిన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉంటే బుక్ పట్టుకొని తిరుగుతారు కదా, దాని మీద మీకు మన గౌరవించే బుద్ధి మీకు ఉంటే యాక్షన్ తీసుకోండి చట్ట ప్రకారం. మొన్న ఒక నటుడి మీద తీసుకురుగా అటెండే తీసుకోండి. అప్పుడు నమ్ముతారు అందరూ మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉందని చెప్పి. అంబేద్కర్ వారసులను నమ్ముతారు. అంబేద్కర్ వారసులో మేమున్నాం, జ్యోతిబాబు వారసులో మేమున్నాం కాబట్టి మేము ఇంకా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాము. మీరు కూడా ఆ బాటలు ఉండేటోళ్ళు అనుకుంటే బుక్ పట్టుకొని తిరుగుతారు కదా. ఫేక్ అంబేద్కరిస్టులు రాజ్యాంగాన్ని ఇట్లా గౌరవించినట్టు ఛాంపియన్స్ తిరుగుతారు కదా. ఇప్పుడు మీ కార్యకర్తలు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ప్రపంచం కూడా తెలుసు. ఏం కేసు పెడతారో పెట్టండి. దీనికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దీనికి బాధ్యత వహించాలి. ఆయన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారి మీద కూడా కేసులు బనాయించి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. చట్టప్రకారంగా డిమాండ్ చేస్తున్నాం యువమోర్చా తరఫున. రైట్. చూస్తూ ఉంటే రాజకీయాల్లో కామన్ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ దాడుల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఈరోజు అధికారంలో ఉన్నామని ఇతర పార్టీల ప్రతిపక్ష నాయకుల పైన దాడి చేయడానికి, వాళ్ళ పార్టీలో దాడి చేయడానికి ఎవరైనా ఖండిస్తారు. నిజంగా చూస్తూ ఉంటే ఇంత పెద్ద కోడిగుడ్లు, పెద్ద పెద్ద రాళ్ళు, ఇటుక పిల్లలు ఇవన్నీ తీసుకొచ్చి చూస్తూ ఉంటే నిజంగా దారుణమైనటువంటి స్థితి. అంటే రాజకీయాలు ఒక విమర్శలు చేసినంత మాత్రం దాడులు చేయాలా, చంపేయాలా? చెప్పండి అన్న, అరవింద్ అన్న చెప్పండి. ఈ దారిని ఎలా చూస్తారు? ఇంత పెద్ద రౌతులు, ఎండి ఎగ్స్ ఇవన్నీ చూస్తే వాళ్ళని తాగితే చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏమంటారు దీనిపై? భారతీయ జనతా పార్టీ మా తల్లి లాంటి పార్టీ. కార్యాలయం మా ఒక ఇల్లు లేగా చూస్తాం. అలాంటి కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్ గుండాలు, మరీ ముఖ్యంగా చెప్తున్నా రండగాలు. ఎందుకంటే వీళ్ళని రండగాలను ఎందుకు అంటున్నా అంటే వీళ్ళ కాంగ్రెస్ నేత ఎవరికైతే బీఫామ్ ఇచ్చి నిలబెట్టించారో ఎమ్మెల్యేగా ఫెరోజ్ ఖాన్ పై భాజపా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు గుండాలు దాడి చేస్తే ఒక్కోనికి ధైర్యం లేదు. మొగోలు చెప్పుకొని తిరుగుతారు కదా, ఒక్కోనికి మొగతనం లేరు వాళ్ళ దగ్గర దాడి వాళ్ళని ప్రశ్నించడానికి. కానీ ఈ మొగోళ్ళు, ఈ రండగాళ్ళు మేము లేని సమయంలో మా పార్టీ కార్యాలయంపై దాడికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీరు నిజంగానే ఒక అమ్మాయి అబ్బా కుట్టిన వాళ్ళు అయితే ఇప్పుడు రండరాబాయ్ మేము ఉన్నాం కదా, చూపిరి మీ మొగతనం ఏందో మా మొగతనం ఏందో చూపించుకుందాం.
కొట్లాడుకుందాం అందరినీ. ఉవ్వలు లేనప్పుడు రండగాల లేక వచ్చి దాడులు చేసి రౌతులు మీరు చూడురి. పెద్ద పెద్ద ఈ రౌతుతోనా కొట్టుడు? ఈ రౌతుతోనా? అరే మీకు ఇదే మొగతనం ఉంటే కాంగ్రెస్ వాళ్ళారా దారు సలాం మీరు కొట్టి మీ మొగతనం ఏందో చూపించుకోర్రా. మీరు నిజంగానే మొగోళ్ళు అయితే ఈ రౌతు తీసుకొని దారుసలాం పైన కొట్టుర్రా. మేము అనుకుంటాం, అప్పుడు ఒప్పుకుంటాం మీరు నిజంగానే మీకు ధైర్యం ఉంది, మొగతనం ఉందని. నేను కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాం, మేము ఒక సిస్టమేటిక్ ఉంది మా పార్టీ, గైడ్ లైన్స్కి పాటిస్తాం కాబట్టి ఇంకా సానంతో ఉన్నాం. అగర్ మా పార్టీ పెద్దలు చూసుకోర్రాబాయ్ అంటే దీనికంటే పెద్ద రౌతులు ఇసురుతాం వాళ్ళకి, దీనికంటే పెద్ద పెద్ద రౌతులు ఇసిరి కొడతాం వాళ్ళ ముఖాలకి. చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గుండాలారా, మీరు చేసింది చాలా తప్పు. పక్కా ఏ హిందూ ప్రజలు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఎవరెవరైతే వారి పక్షాన నిలబడి మేము కొట్లాడినామో వాళ్ళందరూ మాకు కాల్స్ చేస్తుర్రు. మీరు చెప్పుర్రి గుసాన్సాం గాంధీ భవన్ మీరు కానీ వాళ్ళు మాకు చెప్తుర్రు. కానీ మేము సహనంతో, మాకు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంపై నమ్మకం ఉంది కాబట్టి సహనంతో ఉన్నాం. మా బీసీ బిడ్డలు కాసం వెంకటేష్ అని ఒక యాదవ్ సమాజానికి చెందిన ఒక యాదవ్ బిడ్డ, అతని పైన దాడి చేసిర్రు. మళ్ళీ గౌడు సామాజిక వర్గానికి చెందిన బీసీ మోర్చా అధ్యక్షుడు అతని పైన దాడి చేసిర్రు. ఎస్సీ మాదిగా మా వ్యక్తులు లీడర్లు వాళ్ళపైన దాడి చేసిర్రు. వీళ్ళు ముస్లింల ముంగడ పెట్టి దాడి చేయించారు. బీసీలపై ఎస్సీలపై ఒక ముస్లిం కాంగ్రెస్ కార్యకర్తల ముంగట పెట్టి వాళ్ళతో దాడి చేయించారు కాంగ్రెస్ వాళ్ళు. ఎంత అన్యాయం అండి. మళ్ళీ పొద్దున్న వేస్తే మేము బహుజనుల పార్టీ అంటారు, మన బహుజన బిడ్డలపై దాడి చేసి రాజ్యాంగం పట్టుకుంటారు. ఇట్లా ఎస్సీ బీసీకి చెందిన నాయకులపై దాడి చేస్తారు. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని వాళ్ళ రక్తం చూసిరు. మళ్ళీ మాదిగ నాయకులు చెందిన వాళ్ళపైన వాళ్ళ కొట్టి వాళ్ళ రక్తం చూసారు. అంటే అధికారంలో ఉన్నామని అదే వీళ్ళు మొగోళ్ళు గారు కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ పైన పోవాలి కదా, ఇదే మొగతనం చూపించాలి కదా. అప్పుడు భాజపా ఇలా కాంగ్రెస్ లీడర్ గల్లా పట్టుకొని కొట్టిర్రు. మళ్ళీ ఎందుకు పోలేరు? అప్పుడు వీళ్ళకి భారతీయ జనతా పార్టీ బహుజనులను అందరం ఎక్కిస్తుంది, అది బర్దాష్ అయితే లేరు. అందుకే భారతీయ జనతా పార్టీలో ఉన్న బహుజన బిడ్డలపై దాడులు చేసారు కాంగ్రెస్. భాజపా మా పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ నాయకులని రక్తం కల్లారా చూసిరు ఈ రండగాళ్ళు. అంటే రాజకీయాల్లో కామన్ విమర్శలు, ప్రతి విమర్శలు. ఇదేదో అక్కడ ప్రియాంక గాంధీ ఒక మాట అన్నాడు అని చెప్పేసి ఆ మాటలు దాని ద్వారా వచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక విమర్శ చేసినంత మాత్రం దాడులు చేసిన అవసరం ఉందంటారా? ఇంకో అండి, ప్రియాంక గాంధీపై ఏదైతే వ్యాఖ్యలు చేసిరు అంటారో అది మేము చూడలేదు, ఏమన్నాడో మాకు తెలియదు. గతంలో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా స్మృతి ఇరానీ కానీ, మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కంగనా రనౌత్ గారి గురించి మీకు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసారు. మేము ఏం చేసినాం, బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం గౌరవిస్తూ కంప్లైంట్ చేసినాం. మళ్ళీ మీరు అదే చేయాలి కదా, కానీ ఇక్కడ అది చేయలేరు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేసుకుంటా భారతీయ జనతా పార్టీలో ఉన్న బహుజన నాయకులను టార్గెట్ చేసి అలా కొట్టారు. అంటే దీనికి ఇప్పుడు యాక్షన్ చేసి రియాక్షన్ ఉంటుంది తప్పకుండా. ప్రజలందరూ మాకు భాజపా వాళ్ళే స్వచ్ఛందంగా మాతో ఫోన్లు చేస్తారు. మీరు చెప్పుర్రి గాంధీ భవన్లో గుసాంజామని అంటారు. మా పార్టీ పెద్దల ఆదేశం ప్రకారం మేమేం చేయాలో అది తప్పకుండా చేస్తాం. కానీ భాజపా ఎవడెవడైతే మా బహుజనుల బిడ్డలపై దాడులు చేసిర్రు, మా తల్లి లాంటి పార్టీపై దాడి చేసిర్రు, వారిని వదిలిపోయే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా మీ ద్వారా చెప్తున్నాం, తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు బహుజనులు ఏ పార్టీలు వేరే పార్టీలు ఉన్న బహుజనులపై ప్లానింగ్తో దాడి చేస్తారు. వీళ్ళు ఎస్సీ బీసీ ఉన్న నాయకులు వేరే పార్టీలు ఉంటే వాళ్ళపై కక్ష కట్టి దాడులు చేస్తారు. అంటే ఏమి ఇక్కడ అధికారంలో ఉంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉందా? ఈరోజు దాడికి వచ్చిన వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ దాడి చేయడానికి మిమ్మల్ని ఎవరో ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఎవరో పంపించచ్చు. కానీ ఈ దాడికి వల్ల ఎవరు ఇబ్బంది పడతారు? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఇబ్బంది వల్ల ఇక్కడ ఉన్న సాధారణ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు చాలామందికి దెబ్బలు కూడా జరగడం జరిగింది. ఇప్పుడు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళిర్రు. అలాంటి సిచ్యువేషన్లో ఇది ఎవరైనా ఖండించాల్సిందే. నిజంగా ఇప్పుడు మనకు చెప్తా ఉన్నారు, కంపల్సరీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్తారు దీనికి కూడా ప్రతి దాడి కంపల్సరీ యాక్షన్కి రియాక్షన్ పక్కా ఉంటుందని చెప్పేసి మనతో పాటు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అక్షిత్, హైదరాబాద్.